హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కొబ్బరి గారెలు చేసి చూపిస్తానండి. చూడండి, నేను ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాను, మార్నింగ్ వాష్ చేసి పెట్టుకున్నాను. 8 అవర్స్ సోక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రైండర్ వేసుకున్నాను. నేను ఆల్రెడీ గ్రైండ్ వేసేటప్పుడే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం జీరా. దీన్ని మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు గారెలు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు గారెలు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేసి గారెలు వేసుకున్నాము. నేను చిన్న బాండీ పెట్టుకున్నానండి, ఎందుకంటే తక్కువ ఆయిల్ పడుతుంది. మనం ఆయిల్ రీహీట్ అంటే వేడి చేసింది మళ్ళీ వాడకూడదు కాబట్టి మీరు కూడా ఇలా చిన్నది పెట్టుకొని వేసుకుంటే తక్కువ అవుతాయి, బట్ నో ప్రాబ్లం. పెద్దది పెట్టుకుంటే ఎక్కువ ఆయిల్ పట్టుతుంది కాబట్టి చిన్నది పెట్టుకొని వేసుకున్నారనుకోండి, తక్కువ ఆయిల్తో అయిపోతుంది. మనం దాన్ని వెంటనే మళ్ళీ కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి వాడకూడదు కాగిన నూనె. సో అందుకని నేను చిన్న బాండీ పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాల్ని మనము ఇంకోవైపు తిప్పుకుందాం అన్నట్టు. వీటిని రెండు వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాలిపోయినవి గారెలు వేగిపోయినాయి. ఇప్పుడు మనము తీసేసుకుందాం. ఇలా ఒక్క నిమిషం ఉంటే ఏంటంటే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇటువైపు తీసుకున్నప్పుడు రివర్స్లో వేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు రాదండి. సర్వ్ చేస్తానండి. ఇది అల్లం చట్నీ, ఇది పల్లీల చట్నీ అండి. చూడండి, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.